పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల పరిధిలోని రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గ్రామ శివారులోని పోలేరమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఉన్న ఊర చెరువులో చేపల కోసం వెళ్లిన విద్యార్థులు అదుపు తప్పి చెరువులో పడ్డారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు అప్పటికే మృతి చెందారు. మృతులు సందీప్, అభినయ్గా గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక విషయం తెలుసుకున్న కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చిన్నారుల మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల పరిధిలోని రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గ్రామ శివారులోని పోలేరమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఉన్న ఊర చెరువులో చేపల కోసం వెళ్లిన విద్యార్థులు అదుపు తప్పి చెరువులో పడ్డారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు అప్పటికే మృతి చెందారు. మృతులు సందీప్, అభినయ్గా గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే విషయం తెలుసుకున్న కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చిన్నారుల మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.